గూగుల్ ఎలా డబ్బు సంపాదిస్తుంది? ప్రియమైన స్నేహితులారా, ఒక చిన్న గ్యారేజీలో మొదలైన ఆలోచన ఎలా ప్రపంచాన్ని మార్చేస్తుందో ఊహించగలరా? 1998లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఇద్దరు విద్యార్థులు, లారీ పేజ్ మరియు సెర్గీ బ్రిన్, ఒక సెర్చ్ ఇంజిన్ని తయారు చేశారు. ఆ పేరు గూగుల్. వాళ్ల కల సింపుల్: ప్రపంచంలోని అన్ని ఇన్ఫర్మేషన్ని అందరికీ అందుబాటులోకి తేవడం. ఆ చిన్న ప్రాజెక్ట్ నుంచి ఇప్పుడు గూగుల్ ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీల్లో ఒకటిగా మారింది. మనం రోజూ వాడే సెర్చ్, యూట్యూబ్, జీమెయిల్, ఆండ్రాయిడ్, గూగుల్ మ్యాప్స్ ఇవన్నీ మన జీవితాన్ని సులభతరం చేశాయి. గూగుల్ అంటే కేవలం ఒక కంపెనీ కాదు, అది ఒక స్ఫూర్తి. కొత్తగా ఆలోచిస్తే, కష్టపడితే ఏ కల అయినా నిజం చేసుకోవచ్చని చెప్పే గొప్ప కథ ఇది. మీరు కూడా మీ కలలను నమ్మండి. ఎందుకంటే గూగుల్ లాగానే మీరు కూడా ప్రపంచాన్ని మార్చగలరు. షాకింగ్ ట్రూత్స్ ఆఫ్ గూగుల్. స్నేహితులారా, గూగుల్ గురించి కొన్ని షాకింగ్ నిజాలు చెప్పనా? మొదటి షాక్: గూగుల్ కేవలం 3 నెలల్లోనే $80.5 బిలియన్, సుమారు 6.7 లక్షల కోట్ల రూపాయలకు పైగా సంపాదిస్తుంది. ఇది చాలా దేశాల వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువ. రెండవ షాక్: గూగుల్ డబ్బులో దాదాపు 76% నుంచి 77% వరకు అడ్వర్టైజింగ్, ప్రకటనలు నుంచే వస్తాయి. అంటే గూగుల్ సెర్చ్లో మనం చూసే యాడ్స్, యూట్యూబ్ వీడియోల ముందు వచ్చే యాడ్స్, ఇవే గూగుల్కి ప్రధాన ఆదాయం. మనం ఉచితంగా సెర్చ్ చేస్తున్నాం, యూట్యూబ్ చూస్తున్నాం, కానీ నిజంగా మనమే గూగుల్కి డబ్బు సంపాదిస్తున్నాం. మూడవ షాక్: సెర్చ్ అడ్వర్టైజింగ్ ఒక్కటే 57.3%, అంటే 3 నెలల్లో $46.2 బిలియన్. మీరు గూగుల్లో బెస్ట్ ఫోన్ అని సెర్చ్ చేస్తే పైన వచ్చే యాడ్స్ క్లిక్ అయితే కంపెనీలు గూగుల్కి డబ్బు చెల్లిస్తాయి. నాలుగవ షాక్: యూట్యూబ్ నుంచి $8.1 బిలియన్ వస్తాయి, ముఖ్యంగా యాడ్స్ నుంచి. ప్రపంచంలో అతిపెద్ద వీడియో ప్లాట్ఫామ్ కావడం వల్ల రోజూ బిలియన్ల కొద్ది వీడియోలు చూస్తారు, యాడ్స్ చూస్తారు. ఐదవ షాక్: గూగుల్ క్లౌడ్, పిక్సెల్ ఫోన్స్, సబ్స్క్రిప్షన్స్ వంటివి కలిపి కేవలం 23% నుంచి 24% మాత్రమే. కానీ ఇవి భవిష్యత్తులో ఎక్కువగా పెరుగుతాయని అంచనా. ఇప్పటికే గూగుల్ క్లౌడ్ $9.6 బిలియన్ సంపాదిస్తోంది. ఇది చాలా కంపెనీల కంటే ఎక్కువ. సరే, ఇప్పుడు మనం చూస్తున్న ఈ బొమ్మలో గూగుల్ లోగో ఆకారంలో ఉన్న పై చార్ట్ని వివరంగా చూద్దాం. ఇది మార్చి 2024-31తో ముగిసిన 3 నెలల ఆదాయ వివరాలు. టోటల్ రెవెన్యూ $80.5 బిలియన్. ఇందులో బ్లూ కలర్ భాగాలు అడ్వర్టైజింగ్, ప్రకటనల నుంచి, ఆరెంజ్ మరియు యెల్లో భాగాలు ఇతర ఆదాయాల నుంచి వచ్చాయి. ఒక్కొక్కటిగా చూద్దాం. సెర్చ్ అడ్వర్టైజింగ్ $57.3%, $46.2 బిలియన్. ఇది గూగుల్కి ప్రధాన ఆదాయం. మనం గూగుల్లో ఏదైనా సెర్చ్ చేస్తే పైన సైడ్లో వచ్చే యాడ్ అని మార్క్ చేసిన రిజల్ట్స్. కంపెనీలు ఈ కీవర్డ్స్ కోసం బిడ్డింగ్ చేసి డబ్బు చెల్లిస్తాయి. ఉదాహరణ, బెస్ట్ షూస్ సెర్చ్ చేస్తే షూ కంపెనీల యాడ్స్ వస్తాయి. యూట్యూబ్ 10.0%, $8.1 బిలియన్. యూట్యూబ్ వీడియోల ముందు, మధ్యలో వచ్చే యాడ్స్ ప్రీమియం సబ్స్క్రిప్షన్స్ నుంచి వస్తాయి. ప్రపంచంలో రోజూ బిలియన్ల మంది యూట్యూబ్ చూస్తారు కాబట్టి యాడ్స్ భారీగా అమ్ముడవుతాయి. గూగుల్ యాడ్ నెట్వర్క్ 9.2%, $7.4 బిలియన్. గూగుల్తో పార్టనర్షిప్లో ఉన్న వేరే వెబ్సైట్స్, యాప్స్లో చూపించే యాడ్స్. మీరు న్యూస్ సైట్ ఓపెన్ చేస్తే వచ్చే బ్యానర్ యాడ్స్ చాలా గూగుల్ నుంచే. గూగుల్ క్లౌడ్ సుమారు 11.9% నుంచి $9.6 బిలియన్ కంపెనీలకు క్లౌడ్ స్టోరేజ్, సర్వర్స్ అందిస్తుంది. అమెజాన్ AWS, మైక్రోసాఫ్ట్ ఆజూర్తో పోటీ. ఇది రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుంది. పిక్సెల్, సబ్స్క్రిప్షన్స్, ప్లాట్ఫామ్స్, డివైసెస్ సుమారు 10.8% నుంచి $8.7 బిలియన్. పిక్సెల్ ఫోన్స్, గూగుల్ ప్లే స్టోర్, యూట్యూబ్ ప్రీమియం, గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్స్ వంటివి. ఇతరులు చిన్న భాగం $0.6 బిలియన్. మిగతా చిన్న చిన్న ఆదాయాలు. గూగుల్ గొప్పతనం ఏమిటంటే
చాలా సర్వీసెస్ ఉచితంగా ఇస్తూ యాడ్స్ ద్వారా డబ్బు సంపాదిస్తుంది. మన డేటా, సెర్చ్ హిస్టరీ ఉపయోగించి బెటర్ యాడ్స్ చూపిస్తుంది. ఇప్పుడు క్లౌడ్, ఏఐ వైపు ఎక్కువ దృష్టి పెడుతున్నారు ఎందుకంటే యాడ్స్ మాత్రమే రిస్క్ ఉంది. స్నేహితులారా, గూగుల్ కేవలం సెర్చ్ ఇంజిన్ కాదు, ఒక భారీ అడ్వర్టైజింగ్ బిజినెస్. కానీ దానివల్ల మనకు ఉచిత సర్వీసెస్ దొరుకుతున్నాయి. మీరు కూడా ఇలాంటి స్మార్ట్ ఆలోచనతో మీ బిజినెస్ లేదా కెరీర్లో సక్సెస్ సాధించవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.